వెల్కమ్ టు దృశ్యం న్యూస్. హత్నూర మండలంలోని బోరుపట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య నెలకొన్న అంతర్గత గొడవలతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, నరసింహులు గౌడ్లు కలిసి 1-2 కల్లు షాపులను నడుపుతూ సీసా ధర 15 నుండి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అయితే కల్లు నాణ్యత బాగోలేదని గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల కోరిక మేరకు మామిడి అంజాగౌడ్ 10 రూపాయలకే కల్లు విక్రయించాలని నిర్ణయించడంతో ప్రజలు ఆయన వద్దకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకు విక్రయించడంతో ఇతర కల్లుగీత కార్మికులు అంజాగౌడ్కు బెదిరింపు ఫోన్ కాల్ చేస్తూ చంపేస్తామని హెచ్చరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాణహాని భయం ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని ఆబ్కారీ శాఖ అధికారులను మామిడి అంజాగౌడ్ కోరారు. ఇటు కార్యక్రమంలో గంగన్న, రమేష్, బేగరి నాగరాజు, అశోక్, గొల్లపల్లి దుర్గయ్య, మంగళ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. సత్తయ్య, పుల్కల్ మండల్, దృశ్యం న్యూస్ ప్రతినిధి. కళ్ళు మంచిగుంటుంది, నలుగురు కూర్చోలేవు, కాళ్ళు కూర్చోలేవు. మళ్ళీ ఎవరో చచ్చిపోతే ఊళ్ళో కల్లారట. మరి మేము వేడికలు తెచ్చుకోవాలి, ఇంగల బట్టలు తెచ్చుకోవాలా? ఇంగల బట్టలు తెచ్చుకుంటున్నా. చెప్తే బాగుంటది, ఇక్కడ గ్రామ సభలో చెప్పుకోమను ఇష్టం ఉంటే, అంతేగాని ఏం తెచ్చుకుంటే కాదు కదా. ఇక్కడ వచ్చి చెప్తే తెలుస్తుంది. ఎవరు తాగేటోళ్ళు మేము, అమ్మేటోళ్ళు వాళ్ళు. హత్నూర మండలం బోరుపట్ల జిల్లా సంగారెడ్డి. మా గ్రామంలో ఇంతవరకు ఒకటే కల్దుగ్నం ఉండే కావున ఇంకో కల్దుగ్నం మేమే గ్రామ ప్రజలందరం కలిసి కట్టున ఈ గ్రామానికి ఇంకో కల్దుగ్నం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కల్దుకాన్లో కల్తీ కళ్ళు జరుగుతుంది. ఫస్ట్ ఉన్న కల్దుకాన్లో కల్తీ కళ్ళు జరుగుతుంది. అలా 20 రూపాయలు పెట్టారు, 15 రూపాయలు పెట్టారు. ఇప్పుడు ఈ దుకాణం పెట్టారు కాబట్టి ఇందులో మంచిగా ఉంది. గ్రామస్తులు కూడా చాలామంది ఓకే మేము మీకు సపోర్ట్ చేస్తున్నామంటని చెప్పేసి గ్రామస్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ దుకాణానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 10 రూపాయలు పెట్టినా మంచిగా ఉంది కళ్ళంటని గ్రామ ప్రజలందరూ తెలుపుతున్నారు. కావున మేము కూడా యువత అందరం కలిసి మేము కూడా సపోర్ట్ చేసినాం. అందుకనే ఈ కల్దుకాణము ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయం చేసి ఈ దుకాణము తీసేయవలసిందిగా కోరుతున్నామంటానని వాళ్ళు వివిధ రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి అంజనేయుల గౌడ్కు బెదిరించడం, కాల్స్ కానీ పొద్దున పూట కూడా ఈరోజు కూడా ఫోన్ చేసి మరీ నువ్వు దుకాణం బంద్ చేయకపోతే నీ మీద దాడి చేస్తామని చెప్పేసి అంజనేయుల గౌడ్కు ఈ బెదిరింపు కాలు కూడా వచ్చినాయి. కొంతమంది వాళ్ళ దగ్గర ఫస్ట్ దుకాణం అయితే ఏదైతే ఉందో ఆ ఫస్ట్ దుకాణం పళ్ళు కూడా దీని మీద కొంతమందికి కొంచెం మత్తు మందు జల్లే ప్రయత్నం చేసినారు. ఈరోజు కూడా అంత ప్రయత్నం చేసినా కానీ అది ఏం కుదరలేదు. గ్రామస్తులం అందరం ఒక్కటయ్యి కలిసి గట్టి పని చేసి కన్ఫామ్ ఇదే దుకాణం కొనసాగిస్తామని గ్రామ ప్రజలందరం కోరుచున్నాం.